దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం స్మరిస్తే పుణ్యం, దర్శిస్తే జన్మ ధన్యం అని చాటుతున్నాయి సమతాకుం 2026 బ్రహ్మోత్సవాలు. செய்யமறை தன்னுடனே சேர்ந்து மங்களாசாசனத்தில் மத்துள்ள வாழ்வார்கள் தங்களார் பத்தளவுதான் அன்னி பொங்கும் பரிவாலே வில்லிபுத்தூர் பற்றர் விரான் பெத்தான் பெரியாழ்வார் என்னும் பெயர் லக்ஷ்மீ சரணராட்சாங்கதாட்சி ஸ்ரீவத்சவக்ரசே க்ஷமங்கராய சர்வேஷாம் ஸ்ரீரங்கேசாய மங்களம் ஸ்ரீயக்காந்தாய கல்யாண நிதயே நிதயேர்த்தினாம் ஸ்ரீவேங்கடநிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம். ఒకే చోట శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాధీశులు కళ్యాణం అంటే మాటలా? 2 కళ్ళు చాలవు. శ్రీరామ అష్టోత్తర శతనామార్చన 18 దివ్యదేశ మూర్తులకు జరిగిన తిరుమంజన సేవ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటింది. వెయ్యేళ్ల క్రితం జ్ఞాన యజ్ఞం చేసిన భగవద్రామానుజుల స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి ఏటా నిర్వహిస్తున్న సమతాకుంభ్ ఉత్సవాలు కన్నుల పండగను తలపిస్తున్నాయి. హరి ఓం సో ఆజుఖంత విషవే ఇంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ప్రతిరోజు సుప్రభాత సేవతో మొదలయ్యే కార్యక్రమాల్లో అష్టాక్షరి మంత్రజపం, ఆరాధన, సేవాకాలం, నిత్య పూర్ణాహుతి, మంగళాశాసనం, శాతుమున్నై, తీర్థ ప్రసాద గోష్ఠి, బలిహారణ నిత్యం ఉంటాయి. యజమాని స్వామి కార్యక్రమానికి అంతటికి అందుచేత ఆరంభం చేసేటప్పుడు ఆయన దగ్గర చెప్పి ఇక్కడి నుంచి ఆరంభం చేస్తున్నామయా ఈవేళ ఈ పూట, ముగించేటప్పుడు ఆయన దగ్గరే చెప్పి ఈ పూట ఇంతవరకు దీన్ని నీ సన్నిధానంలో నీ సేవ కోసం మేము పారాయణం లేకపోతే కార్యక్రమాన్నో చెయ్యగలిగాము అని విన్నవిస్తాం. దాంట్లో కొరతలు ఏమైనా ఉంటే ఆయన వాటిని సరిచేస్తాడు.
దానికి తగ్గట్టుగా ఆయన తగినటువంటి హెచ్చరికలు చేస్తాడన్నమాట. ఇది ఒక అందమైనటువంటి ప్రక్రియ. మన పెద్దజీయర్ స్వామివారు మనకి దీన్ని ఏర్పాటు చేసి పెట్టారు. ఇదో ఈ పద్ధతిలో ఇలా జరగాలి అని. అంతకుముందు యాగాలు జరిగేవి, కానీ మన పెద్దజీయర్ స్వామి వారికి పూర్వం యాగాలు జరిగే పద్ధతి వేరే ఉండేది. పెద్దజీయర్ స్వామి వారు మనకి ఈ వైదికమైనటువంటి కార్యక్రమాలని సంస్కరించి అందించిన తరువాత పద్ధతి వేరే క్రమంలో ఉంటుందన్నమాట. యాగాల్లో 2 రకాలు ఉంటాయి. వైదికంగా చేసే యాగాలు కొన్ని, ఆగమోక్తంగా దైవికంగా చేసే యాగాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం చేసేది దైవికంగా ఆగమం చెప్పిన పద్ధతిలో చేసే యాగాలు ఇవి. అంటే ఇవి కోరికలతో చేసే యాగాలు కావు, ఇవి కామ్య యాగాలు అంటారు, కోరికలతో చేస్తే. ఇది దైవికమైనటువంటి యాగము, భగవంతుడి యొక్క ఆరాధనగా మనం సమర్పణ చేసేది అని అర్థం. వైదికంగా చేసే కొన్ని యాగాలు వేరే ఉంటాయి. అవి వేదం చదువుకున్నటువంటి వాళ్ళు చేస్తుంటారు. అందులో సోమయాగం అని అంటారు. అది చేస్తే వారిని సోమయాజి అంటారు. ఏదో నాచికేత మరి చేస్తే వాళ్ళని చైన్లు అని అంటారు. వాళ్ళు వాజపేయం అని చేస్తే వాళ్ళని వాజపేయి అని అంటూ ఉంటారు. ఇలాగ వాళ్ళకి ఆయా చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళకి ఆయా పేర్లు చేరతాయి. వాళ్ళ పేర్లు చివర మన వాళ్ళు శాస్త్రులు అన్నట్టుగా, శాస్త్రం చదువుకుంటే వాడు శాస్త్రి అవ్వాలి. అలాగా ఆయా ప్రక్రియలో యాగం చేస్తే వాళ్ళకి ఆయా పేర్లు వస్తాయి. 3వ రోజు ఉదయం యాగశాలలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. మాఘమాస పూర్ణిమ సందర్భంగా భక్తులకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రవచనం చేశారు. ఈ పూర్ణిమ అత్యంత పవిత్రమైనది, విశేష ప్రభావం కలిగినదని స్వామి తెలియజేశారు. దక్షిణ భారతంలో మహామఖమని ఈరోజు అందరూ కూడా నదీ స్నానాన్నో లేదు ఆలయాల్లో ఉండే పుష్కరిణులలో స్నానాదుల్ని ఆచరిస్తారు. పరమ పావనమైనటువంటి దినంగా ఈ రోజుని ఆచరిస్తారు. ఆ చంద్రుడు తన కళలని ఆరంభం చేసినప్పటి నుంచి ఆ కళలని పూర్ణం చేసుకుని మళ్ళీ ముగించేటంత వరకు దాన్ని మన పెద్దవాళ్ళు ఆచరణలో పెట్టారు. మనం దాన్ని ఆచరిస్తున్నాం. బోల్ రామానుజ స్వామీజీ మహారాజ్ కి, రామానుజ స్వామీజీ మహారాజ్ కి. గోవిందా. గరుడ సేవలో వేయించేసిన 18 మంది పెరుమాళ్లకి సామూహిక తిరుమంజన సేవలు నిర్వహించారు. తిరువీధి యాత్రలో గరుడారూధుడై వేయించేసిన స్వామి అలుపు తీరడం కోసం ఏకాంతంగా జరిపే ఈ తిరుమంజన సేవని భక్తులందరూ సేవించుకున్నారు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. యాత్రలో శ్రమ తీరడం కోసం దేవదేవేరులకు తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. సాధారణంగా ఇలాంటి సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు, కానీ ఇక్కడ లోకాంతంగా 18 రూపాల్లో తిరుమంజనం నిర్వహించడం విశేషం. తిరుమంజనంలో భాగంగా పెరుమాళ్లకు ముందుగా పెరుగుతో స్నానం చేయిస్తారు. తరువాత పాలు, తేనె, పండ్ల రసాలు, శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహిస్తారు. దీనివల్ల దేహానికి శ్రమ తొలగిపోయి కొత్త శక్తి ఏర్పడుతుంది. మనకు దర్శన భాగ్యం ఇవ్వడం కోసం ఆరు బయటకు వేయించిన స్వామి మళ్లీ తన మందిరంలో హాయిగా సేద తీరాలని తిరుమంజనం నిర్వహిస్తారు. రామానుజ స్వామీజీ మహారాజ్ కి జై.
ఇదిగో చూడముచ్చటైన దృశ్యం. 18 మంది పెరుమాళ్లకి ఒకే వేదిక మీద తిరుమంజన సేవలు జరగడం అనేది అరుదు. కేవలం సమతామూర్తి క్షేత్రంలోనే జరుగుతున్న ఈ సేవలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటూ ఉన్నారు. గోవిందా గోవిందా ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషః. అయ్యో వీళ్ళంతా నాకు దూరమై ఈ సంసారంలో పడ్డారే, వీళ్ళ దరిచేరి నేను దగ్గర ఉన్నా నన్ను తెలుసుకోలేకపోతున్నారే అని భగవంతుడు దుఃఖాక్రాంతుడై మన కోసం గరుడ భగవానుని మీద అధిరోహించి వస్తాడు. గరుత్మంతుడు అంటే చెప్పుకున్నాను నిన్న, వేదాత్మ వేగేశ్వర. సాక్షాత్తు గరుత్మంతుడు అంటే వేదమే. పరమాత్మ వేదం ద్వారానే తెలుస్తాడు. పరమాత్మని తెలియజేసేది కూడా గరుత్మంతుడే. తర్వాత శ్రీరామ అష్టోత్తర శతనామార్చన కార్యక్రమం జరిగింది. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో భక్తులంతా ఉత్సాహంగా శ్రీరాముని పూజలో పాల్గొన్నారు. గోవిందా దివ్య దేశమూర్తి భగవానుకి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న స్వర్ణగిరి ఆలయ చైర్మన్ మురళీకృష్ణ శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామిని కలిశారు. ఈ నెలలో స్వర్ణగిరిలో జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపేయూషవర్షైః ఆనందీన పునీయాత్ హరినలినగదా శంఖపాణిర్ముకుందః భూపాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాసేయమద్భిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శేషో వా సైన్యనాథో వా శ్రీపతిర్వేది సాత్వికైః విదర్భ్యాయ మహాప్రాజ్ఞైర్భాష్యకారాయ మంగళం. జయ హో రామానుజా జయ హో రామానుజా జయ జయ హో సహస్రాభియతిరాజ. 18 మంది దివ్య దేశాధీశులకు ఏకకాలంలో 18 గరుడ వాహన సేవలు సాగాయి. ఈ అద్భుత దృశ్యం బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు కనువిందు చేస్తోంది. నమో భవ్య సాకేతపుర పరివేష్టిత. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. భగవద్భక్తి సాక్షాత్తు దేవాది దేవుడు సాకేతరాముడు శ్రీరామచంద్రుడు వెంచేస్తున్నాడు. ఉభయ విభూతి నాయకులైన భగవద్ రామానుజులు శ్రీరామచంద్రుని ప్రార్థిస్తూ దివ్య దేశాధీశులందరినీ కూడా సాకేత మండపానికి వెంచేపు చేస్తున్నారు. ధన్యకాంతిమతి నోముల కొంటగా మాన్యకేశ
కేశవ సోమయాజీంట వేదనాదమై మృగ ధన్యకాంతిమతి నోముల పంట. సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు జరిగిన చంద్రవాహన సేవ ఆధ్యాత్మిక వెలుగులను రెట్టింపు చేసింది. వరదరాజ కైంకర్యదాసా హో రామానుజ జయ జయ హో యతిరాజా జయ హో రామానుజ జయ జయ హో యతిరాజా. భగవద్ రామానుజులు సాకేత రామయ్యకు సవినీయంగా స్వాగతం పలికారు. చంద్రవాహన సేవలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దివ్యానుగ్రహాన్ని పొందడానికి శ్రీమాన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారు, శ్రీకుమారి దంపతులు, వారి కుమారుడు శ్రీమాన్ వినోద్ భార్గవి దంపతులు స్వామిని సేవిస్తున్నారు. ప్రధాన ఉభయదారులు శ్రీరామచంద్రుడికి మంగళాశాసనాన్ని చేస్తూ మన ఆచార్యులు అక్కడికి వెంచేస్తున్నారు. సేవిద్దాం. జై శ్రీమన్నారాయణ. బంధువులారా, మీ అందరికీ ఒక శుభవార్త చెప్తాను కదా. ఈరోజు ఏ రోజు వచ్చినటువంటి ఆ రోజు గరుడోత్సవ ఉభయదారులందరూ 4వ తారీఖు రావాలి. 4వ తారీఖు మన ఆచార్యులు దీక్షా స్వీకారం చేసి 46 ఏళ్ళు అవుతుంది. ఆ సందర్భంగా ఒక చిన్న కార్యక్రమం మనం ఉదయం ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాం. అదే రోజు విశేషించి పెరుమాళ్ళు కూడా 108 మంది వచ్చి కళ్యాణం చేసుకుంటున్నారు. అంత మంచి రోజు మళ్ళీ వస్తుందా? అందుకని ఆ రోజు తప్పకుండా 4వ తారీఖు అందరం ఇచ్చేద్దాం. ఈ సందర్భంగా మన పాఠశాలలో చదువుకున్నటువంటి శ్రీమాన్ యుగంధరాచార్య స్వామి వారు పాంచరాత్ర ఆగమ పండితులు, అమెరికాలో హ్యూస్టన్ మహానగరంలో మన జెట్ సంస్థలో ఎన్నో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మనకు కూడా ఇక్కడ డోనర్గా కూడా ఉంటారు ఆయన. ఎప్పుడు వారు ఒక అద్భుతమైన పాటలు బోళ్ళని రాస్తారు, పాడతారు కూడా. ఈ సమతా కుంభం మీద ఒక అందమైన పాటని ఆయన రాశారు, పాడారు. దాన్ని లాంచ్ చేయడానికి మన జిఎస్ వారు ఒకసారి అనుమతిస్తే ఆ పాటని మనం పెరుమాళ్ళ దగ్గర విన్నపం చేస్తాం. మనందరం లేచి చాలాసేపు కూర్చుని ఉన్నారు కదా, కాళ్ళ నొప్పులు తగ్గాలి అనుకుంటే చక్కగా కాస్త అటు ఇటు కాళ్ళు ఊపండి. మా యుగంధర స్వామి అంటున్నారు, ఆ పాట వింటే డ్యాన్స్ వేయకుండా ఉంటారా? చూస్తా అంటున్నారు. చూద్దామా? విందామా? పాటని మన ఆచార్యులు లాంచ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పండుగ 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 వచ్చింది. పండుగ సమదా గుంపు జాతర తెచ్చింది. పండుగ 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 గుంపులు తెచ్చింది. పెట్టుకున్నది వెన్నెల కన్నులు నింపగ వచ్చింది. బంగారు రామానుజ సమదా పండుగ వచ్చింది. పట్టుకున్నది వెన్నెల కన్నులు నింపగ వచ్చింది. 108 తిరుపతుల బ్రహ్మోత్సవం వచ్చింది. 108 తిరుపతుల బ్రహ్మోత్సవం వచ్చింది. శ్రీరామచంద్ర జయ హో, సాకేత ధామ జయ హో. శ్రీరామానుజ జయ హో, సమతామూర్తి జయ హో. శ్రీరామచంద్ర జయ హో, సాకేత ధామ జయ హో. జయ హో, జయ జయ హో. శ్రీరామచంద్ర జయ హో, సాకేత ధామ జయ హో. శ్రీరామానుజ జయ హో, సమతామూర్తి జయ హో. మన దర్శనం ఈవేళ మనందరికీ. ఇప్పుడు ఇక్కడ మనకి గరుడ వాహనం మీద దర్శనం ఇచ్చినటువంటి స్వాములకి ఉదయం తిరుమంజన సేవ జరుగుతుంది.
ఆ తిరుమంజన సేవ పూర్తి కాగానే సామూహికంగా మనందరం కలిసి రామానుజ నూట్రందాది పారాయణ చేస్తాం. ఉత్సాహం ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ పారాయణలో పాల్గొందిరి గాని. జై శ్రీమన్నారాయణ. బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు రామానుజ నృత్తందాది సామూహిక పారాయణం ఉంటుంది. ఉత్సవాల్లో ఇదో ముఖ్య ఘట్టం. అలాగే ఉదయం తిరుమంజన సేవ, సాయంత్రం హనుమద్వాహన సేవ కొనసాగుతోంది.